ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆదోనిలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ హోటల్ వ్యాపారంలో బాగా పాపులర్ అయినటువంటి వెంకటేష్ గారు టౌన్లో వెంకటేశ్వర హోటల్ పేరుతో బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా క్యాంటీన్ తీసుకుని ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఈరోజు ఒక క్యాంటీన్ మొదలుపెట్టారు. వెంకటేశ్వర్లు గారు కానీ, మల్లికార్జున గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అనుభవం ఉన్న వాళ్ళు ఇదే రంగంలో హోటళ్ళు పెట్టుకోవడం వల్ల వచ్చి తినే వాళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలుస్తుంది. ఏ రకంగా వడ్డించాలా, ఏ రుచితో చేసి పెట్టాలా అని కూడా తెలుస్తుంది. వీళ్ళు ఆదోనిలో ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సులువు అవుతుంది. ఏది ఏమైనా ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి ఆదోని బస్ స్టాండ్లో మంచి హోటల్ రావాలని చూస్తాను. ఎప్పుడు ప్రయాణికులంతా కంప్లైంట్ చేసేవాడు, బాగలేదండి, చూడడానికి బాగలేదు, లోపల తినడానికి అసలు బాగోలేదని చెప్పేవాడు. అందువల్ల వీళ్ళు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మంచి ఆహారాలను తయారు చేసి స్వచ్ఛంగా మంచి రుచితో తక్కువ ధరకి ప్రజలకు అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆదోనిలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ హోటల్ వ్యాపారంలో బాగా పాపులర్ అయినటువంటి వెంకటేష్ గారు టౌన్లో వెంకటేశ్వర హోటల్ పేరుతో బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా క్యాంటీన్ తీసుకుని ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఈరోజు ఒక క్యాంటీన్ మొదలుపెట్టారు. వెంకటేశ్వర్లు గారు కానీ, మల్లికార్జున గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది. అనుభవం ఉన్న వాళ్ళు ఇదే రంగంలో హోటళ్ళు పెట్టుకోవడం వల్ల వచ్చి తినే వాళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలుస్తుంది. ఏ రకంగా వడ్డించాలా, ఏ రుచితో చేసి పెట్టాలా అని కూడా తెలుస్తుంది. వీళ్ళు ఆదోనిలో ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సులువు అవుతుంది. ఏది ఏమైనా ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి ఆదోని బస్ స్టాండ్లో మంచి హోటల్ రావాలని చూస్తాను. ఎప్పుడు ప్రయాణికులంతా కంప్లైంట్ చేసేవాడు, బాగలేదండి, చూడడానికి బాగలేదు, లోపల తినడానికి అసలు బాగోలేదని చెప్పేవాడు. అందువల్ల వీళ్ళు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మంచి ఆహారాలను తయారు చేసి స్వచ్ఛంగా మంచి రుచితో తక్కువ ధరకి ప్రజలకు అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.